ఈరోజు కార్తీక పౌర్ణమి. అలానే కాకుండా మనకి శుక్రవారం పరమ పవిత్రమైన తిథి. ఈ రోజున ఈ చిన్న నియమాలు కనుక ఆచరించుకుంటూ రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే చాలండి, కటిక దరిద్రులు కూడా కుబేరులు అవుతారు. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పవచ్చు. అందువలన ఏంటంటే మర్చిపోకుండా పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నార్మల్గా కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైన మాసం. అందులో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనది. పౌర్ణమి రోజున మనం ఏం చేసినా కానీ మనకి బాగా కలిసి వస్తుందని భక్తులు నమ్ముతారు. ఈరోజు ఏంటంటే మనం వేకువజామున నిద్రలేచి చన్నీళ్లతో స్నానాది కార్యక్రమాలు చేసుకుని ఇంటిని శుద్ధి చేసుకుని, అలానే కాకుండా మనం పూజ చేసుకుని సాయంత్రం గుడికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగిస్తారు. ఇలా దీపారాధన చేసుకోవటం వల్ల ఏంటంటే ప్రతిరోజు దీపం పెట్టుకున్నంత శుభ ఫలితాలను వస్తుంది. అలానే ప్రతిదినము మనకి పూజ చేసిన ఫలితం వస్తుంది. ఇలా దీపారాధన చేయడం వల్ల మన కుటుంబంలో సంతోషం పెరుగుతుంది, ఆయుర ఆరోగ్యాలతో మనం ఉండగలుగుతామండి. అలానే శివకేశవుల అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం అయితే ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున కొన్ని నియమాలు పాటించడం వలన మనం దరిద్రాల నుంచి బయటపడవచ్చు అని చెప్పి పండితులు చెప్తున్నారు. పౌర్ణమి అనేది ప్రతి నెల వచ్చేటువంటి పౌర్ణమి కంటే కూడా ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి శక్తివంతమైందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున మనం ఏం చేసినా సరే మంచి ఫలితం అయితే వస్తుంది. అందువలన ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఈ నియమాలు ఆచరిస్తే మంచి రిజల్ట్ని మీరు చూడగలుగుతారు. అలానే పౌర్ణమి తిథి రోజునండి మనం ఏంటంటే సాయంత్రం పూట ఖచ్చితంగా ఇంట్లో కూడా ఒకసారి దీపం పెట్టుకొని మనం గుడికి వెళ్ళేసి అక్కడ కూడా దీపారాధన చేయాలి. అలా చేస్తే చాలా మంచిది. సాయంత్రం గుమ్మం దగ్గర మట్టి ప్రమిదిలో నువ్వుల నూనె పూసి ఒత్తులు వేసుకుని మన గుమ్మాల దగ్గర మట్టి దీపాలను వెలిగించుకోవాలి. అలా వెలిగిస్తే దీపపు కాంతి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతుందండి. దేవతలకు ఏంటంటే స్వాగతం పలుకుతూ ఉంటుంది ఆ దీపపు కాంతి. కాబట్టి ఖచ్చితంగా మట్టి ప్రమిదలతో దీపారాధన చేయండి. ఇక తర్వాత పౌర్ణమి కదా చాలా పవిత్రమైనది. పౌర్ణమి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. అంతేకాకుండా శివ పార్వతులకు కూడా అంకితం చేయబడింది. కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ చక్కని ఫలితం పొందండి. అలానే ఈ పౌర్ణమి రోజున మీరు రూపాయి బిళ్ళ పరిహారం చేయండి, అద్భుత ఫలితాలు అయితే వస్తాయి. అలానే జీవితం మారిపోతుంది. ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయడం వల్ల సర్వదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నార్మల్గా మనం ఏంటంటే పౌర్ణమి ప్రతి నెలలో వస్తుంది కదా, ప్రతి నెల కంటే కూడా ఈ కార్తీక పౌర్ణమికి శక్తి అధికంగా ఉంటుంది. ఈ పౌర్ణమి మనకి శుక్రవారం వచ్చింది. అలానే కృత్తిక నక్షత్రంతో కలిసి వచ్చింది. అలానే దీనికి చక్కని అమృత గడియలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ పౌర్ణమి రోజున దేవతలందరూ కూడా దీపావళిని జరుపుకుంటారని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. పౌర్ణమి చాలా పవిత్రంగా భావింపబడుతుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి పౌర్ణమి తిథి రోజున మనం ఏం చేసుకున్నా సరే మనకి విశేష ఫలితం అయితే కలుగుతుందని చెప్పవచ్చండి. అందువలన పురాణాలు చెప్తున్నాయి ఈ పౌర్ణమి తిథి రోజున మనం ఏం చేసినా ఫలితాలు అయితే వస్తాయి. పౌర్ణమి రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి. మనం పూజ గదిలో దీపారాధన చేసుకుని రోజంతా ఉపవాసం ఉంటాము. అలానే వచ్చేసి మళ్ళీ సాయంత్రం దీపం పెట్టి గుడికి వెళ్ళి 365 ఒత్తుల దీపం వెలిగించుకుంటాం. అలానే ఉసిరిక దీపం వెలిగించుకుంటాం. ఇలా చేసి ఏంటంటే శాలగ్రామ దానం అని చేస్తూ ఉంటారు. అలా చేయటం వలన బ్రాహ్మణులకు మనకి ఉన్న జాతక దోషాలన్నీ అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయని, కోటి జన్మల పుణ్యం లభిస్తుందని కూడా చెబుతారు. ఈ నియమాలన్నీ కూడా పౌర్ణమి తిథి రోజున ఆచరిస్తుంటాం. ఈ రోజు ఏంటంటే సాయంత్రం గుడికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించేటప్పుడు ఆడవాళ్ళు మర్చిపోకుండా ఈ రంగు బట్టలు కనుక ధరిస్తే చాలా మంచిది, భర్తకు ధనయోగం కలుగుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అందుకే మనం గ్రీన్ కలర్లో ఉండే శారీ కానీ రెడ్ కలర్లో ఉండే శారీ కానీ కట్టుకుని 365 ఒత్తులు ఏ స్త్రీ అయితే వెలిగిస్తుందో అలాంటి వారి యొక్క భర్త సంపాదన విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ నియమాలు ఖచ్చితంగా ఆచరించండి. 365 ఒత్తులు వెలిగించేటప్పుడు ముందుగా ఆ ఒత్తులు మనం ఆవు నేతిలో నానబెట్టి పెట్టుకోవాలి. మన ఒత్తులు వెలిగించే దగ్గర తడి చేసుకుని ముందు పసుపు గణపతిని వేసి 19 పసుపు ముగ్గులు వేసి ప్రమిదను పెట్టి అందులో ఆవు నేతిని పోసి ఆ ఒత్తులను పెట్టి 365 ఒత్తి పెట్టి దీపారాధన చేయాలి. దీపారాధన చేసినాక దీపం వెలిగినంతసేపు గుర్తు పెట్టుకుని ఓం నమ శివాయ అని మన మనసులో దీపారాధన చేసుకోవాలి. అలా దీపారాధన చేసినాక మనం గణపతిని పూజించుకొని గణపతిని అంటే విఘ్ని పెట్టుకుంటాం కదా, పసుపు గణపతిని ప్రతిష్ఠించి ఆ తర్వాత ఒత్తులు వెలిగించి ఆ అనంతరం పక్కకి ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగించాలి. ఇలా ఉసిరికాయ దీపం కూడా ఒత్తులను ఆవు నేతిలో ముంచి కాయ మీద పెట్టేసి
ఉసిరికాయని చాలామంది కట్ చేసి వెలిగిస్తారు. అలా కాకుండా డైరెక్ట్గా ఉసిరికాయని మొత్తం వాడుకోవచ్చండి. ఇలా చేసుకుని దీపారాధన చేసుకుని హారతి ఖచ్చితంగా ఇవ్వాలి. పసుపు గణపతికి హారతి ఇదంతా దీపారాధన చేసి అనంతరం హారతి ఇవ్వాలి. పసుపు గణపతికి చేసిన తర్వాత ఒత్తులకు కూడా హారతులు ఇచ్చి మనం పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఉసిరికాయ దీపానికి కూడా హారతి ఇచ్చిన తర్వాత నమస్కారం చేసుకుని అక్షింతల తలపైన వేసుకోవాలి. అలానే సంకల్పం చెప్పుకోవాలి. ఒత్తులు వెలిగినంతసేపు కూడా అక్కడే ఉండేసి మనం ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని పఠించుకుంటూ అక్కడే కూర్చోవాలి. ఒకవేళ మీరు ఆ ఒత్తులు వెలిగించి వెళ్ళిపోయినా సరే, ఎవరైనా సరే ఆ ఒత్తులు వెలుగుతుండగా ఆరిపోయే సిచ్యువేషన్స్ ఉన్నా సరే, అందులో మనం కొంత నూనెను పోసినా సరే మనకి కోటి జన్మల పుణ్యం అయితే లభిస్తుంది. మనకు కోటి జన్మల పుణ్యం లభించడానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా ఆచరించండి. ఆ తర్వాత నదుల దగ్గరికి కానీ ఎక్కడికైనా వెళ్ళి దీపాలు వదిలితే నీళ్ళల్లో మంచిదండి. అలానే కాకుండా అద్భుత ఫలితం వస్తుంది, పుణ్యం కలుగుతుందని చెప్పవచ్చు. కాబట్టి ఇలా ఆచరించి చూడండి. ఈ రోజున మర్చిపోకుండా రూపాయి బిళ్ళ పరిహారం కూడా చేయండి. ఎందుకంటే పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటి రోజు, చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఈ పౌర్ణమి దేవతలకు ఇష్టమైనటువంటి రోజు. అందరూ ఈ పౌర్ణమిని ఇష్టపడుతుంటారు. పౌర్ణమి వెన్నెల కావచ్చు, వాటి యొక్క కిరణాలు కావచ్చు, చాలా చాలా శక్తివంతంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేసినా సరే మనకి రెట్టింపు ఫలితాలు కలుగుతాయి. డబ్బు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదా. మానవుడి యొక్క జీవితం నడవాలంటే డబ్బుతోనే నడుస్తుంది. అలా డబ్బుతో మనం పరిహారం చేసుకుంటే అద్భుతం జరుగుతుందని చెప్పవచ్చు. అందువలన ఇందులో రూపాయి బిళ్ళకు సంబంధించిన పరిహారం చెప్పుకుందాం. ఈ పరిహారాలు కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈ 2 పరిహారాలు కూడా జీవితం మారుస్తాయని చెప్పవచ్చు. అందుకే మీరు ఏం చేయాలంటే రూపాయి బిళ్ళను తీసుకుని పాలతో శుభ్రం చేసుకుని పూజ గదిలో పెట్టుకుని ఆ రూపాయి బిళ్ళను పూజించాలి. పూజించిన తర్వాత వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, మన ధన ద్వారాలు తెరుచుకుంటాయి, డబ్బు నిరంతరం కూడా ఆడుతూ ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇలా ఈ రూపాయి బిళ్ళను పూజించడం వల్ల ఈరోజు పవిత్రత కలిగి ఉండేటువంటి పౌర్ణమి కాబట్టి ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగి రూపాయితో ఉందండి. అలానే కాకుండా మన జీవితంలో ఉన్నత స్థాయి వరణ ఆ ఒక్క రూపాయి మన జీవితాన్ని మారుస్తుంది. రూపాయి లేకపోతే మనిషి మనుగడ లేదు. రూపాయి ఏంటంటే మానవుల యొక్క జీవితాన్ని కాపాడుతాయి. మానవులకి జీవితాన్ని రూపాయి నడిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మనకి ఇందులో 100లో 1 రూపాయి తగ్గినట్టు కదా, 10లో 1 తగ్గినట్టు. కాబట్టి రూపాయితో మన జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలా రూపాయి బిళ్ళతో మనం శుద్ధం చేసుకుని పాలతో శుద్ధి చేసుకుని పూజ గదిలో పెట్టుకోవాలి. దీన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడ దాచుకున్నా సరే మనకి మంచి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. కాబట్టి ఇలా రూపాయి బిళ్ళతో ఏ చిన్న పరిహారం చేయండి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్పుకునేటువంటి ఈ పరిహారం, ఈ యొక్క రూపాయి బిళ్ళను మనం చెప్పుకున్నాం కదా, దాన్ని చక్కగా బీరువాలో దాచుకోవచ్చు, పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చు. అది దేవతలకు అంకితం చేయబడింది కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. రెండవది ఏంటంటే ఈరోజు వెన్నెల కిరణాలు చాలా శక్తివంతంగా ఉంటాయి కాబట్టి చాలా వరకు కూడా పండు వెన్నెలగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాటి యొక్క ఫోర్స్ కావచ్చు, కిరణాలు కావచ్చు, వాటి యొక్క రేడియేషన్స్ అనేవి కూడా అవన్నీ శక్తివంతంగా ఉంటాయండి. ఈరోజు ఇలా వచ్చేటువంటి వెన్నెల ఏంటంటే నేచురల్గా మనకి ప్రకృతికి సంబంధించినవి ఉంటూ ఉంటాయి. ఈ యొక్క వెన్నెల ఏంటంటే దేవతలకు ఒక రూపంగా భావిస్తారు. ఒక పండు వెన్నెల అనేది పవిత్రమైనది. ఈ వెన్నెల కిరణాలు పడేలాగా 1 రూపాయి బిళ్ళను పెట్టుకోవాలి. ఆ రూపాయి బిళ్ళను డాబా మీద కావచ్చు, నార్మల్గా చూసుకున్నట్లయితే ఏంటంటే మనకి ఎక్కడైనా సరే పండుగ పడుతున్న బాల్కనీ, మన డాబాల పక్కన పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుని ఏంటంటే రాత్రి అంతా సరే దాన్ని వదిలేయాలి. వెన్నెల మనకి ఈరోజు ఏంటంటే 7 గంటల నుంచి కూడా రాత్రి 11 గంటల వరకు పవిత్రంగా ఉంటుంది. కాబట్టి రూపాయి బిళ్ళను తీసుకుని ఈ విధంగా ఆచరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఎక్కడైతే ఉంటుందో రూపాయి బిళ్ళ అక్కడే ఉంటుంది. ఆ రూపాయి బిళ్ళ చాలా వరకు కూడా పవిత్రంగా మారుతుంది. మనమైతే అద్భుతాలు చూసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అందుకే ఈరోజు పౌర్ణమికి చాలా శక్తి ఉంటుందని నమ్ముతుంటారు. ప్రతి ఒక్కరు కూడా పౌర్ణమి రోజున నియమాలను ఆచరించి ఋషి ఆరాధన చేస్తారు. అలానే శుభాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. ఈరోజు ఎక్కడ చూసినా సరే దీపాల వెలుగు అనేది చక్కగా దేవాలయాలన్నీ కూడా వెలుగుతూ ఉంటాయి. ఇళ్లకు కూడా చక్కగా దీపారాధన చేసుకుంటూ ఉంటారు. ఈరోజు నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా మనకి ఎంతో అద్భుతంగా దేవాలయాలన్నీ కూడా వెలిగిపోతూ ఉంటాయి కదా. ఇళ్లల్లో కూడా దీపారాధన అనేది చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు నోములు, వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. అలానే దాన ధర్మాలు చేస్తుంటారు. దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు పవిత్రమైన రోజుగా భావిస్తారు. అందుకే ఏంటంటే పౌర్ణమి చాలా పవిత్రమైనదిగా పరిగణించడంతో పాటు చాలా పవిత్రతను కలిగి ఉంటుందని చెప్పడం అయితే జరుగుతుంది.
మనకి చాలా విశేషమైనదిగా పాటు పవిత్రతను కలిగి ఉంటుందని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలా మనం ఆచరించాలి. అనంతరం వచ్చేసి ఈరోజు మనం ఈ విధంగా రూపాయి బిళ్ళతో చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్స్ చూస్తాము. ఎక్కడైతే రూపాయి బిళ్ళ వెన్నెల కిరణాలు పడేలాగా మనం పెట్టుకుంటామో అక్కడ మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయండి. అందువలన ఇలా మీరు ఆచరించి ఫలితాన్ని పొందండి. ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే మనం పండు వెన్నెల పవిత్రమైంది కదా. ఎవరికైతే జాతక సమస్యలు ఉంటాయి, సర్వ పాపాలతో బాధపడుతుంటారు, ఎవరికైతే విముక్తి కలగ ఇబ్బంది పడుతుంటారో అలాంటి వాళ్ళు వెన్నెలలో ఇవి పెట్టి తిని స్వీకరించండి. ఇలా చేయడం వలన సేవించడం వలన ఏంటంటే శుభానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అదేవిధంగా ఏంటంటే దైవానుగ్రహంతో దోషాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వెన్నెలకు సరిసమానమైనటువంటి పదార్థాలు ఇవి ఏంటండి అంటే ఇవి చక్కగా నివేదన అవుతాయి. స్వీకరిస్తుంది వెన్నెల, పవిత్రంగా మారుస్తుంది. పవిత్రంగా మార్చిన వస్తువులు తీసుకోవడం వలన ఏంటంటే మనకి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. జీవితాలు మారే అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అందుకే ఈ రోజున చిన్న బెల్లం ఒక చిన్న గుప్పెడు అటుకులు, మనకి అటుకులు దొరుకుతూ ఉంటాయి కదా, అవైనా తీసుకుని ఒక గ్లాసుడు పాలు అనేవి పవిత్రతను కలిగి ఉంటాయి. పాలు అనేవి చాలా పవిత్రతను తీసుకుంటాయి. పౌర్ణమి కిరణాలు కూడా పాలు స్వీకరిస్తాయండి. బెల్లం భగవంతునికి చేరుతుంది, భగవంతునికి ఇష్టమైంది కాబట్టి బెల్లంతో ఏం చేసినా సరే ఫలితాలు రావడం మన కళ్ళతో మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ రోజున పాలు, అటుకులు, బెల్లం ఈ మూడు కూడా మర్చిపోకుండా మీ సర్వ దరిద్రాలు పోయి జీవితం మారి కటిక దరిద్రుడు కూడా కుబేరుడుగా మారాలి. జాతక దోషాలు పోవాలి, అన్ని సమస్యల నుంచి బయటపడాలి. పాలు, అటుకులు, బెల్లం మీ జీవితాన్ని మార్చేస్తాయి. కటిక దరిద్రుడు కూడా దరిద్రం పోవాలి, ఇబ్బందులు ఉండకూడదు. అలానే మనం జీవితంలో ముందుకు వెళ్ళాలి, చేసే ప్రతి పని సక్సెస్ కావాలి అనుకునేటువంటి వారు ఈ రోజున ఈ 3 పదార్థాలను పెట్టి వెన్నెల కిరణాలకు పడేలాగా పెట్టి స్వీకరించినట్లయితే దరిద్రాలు పోయి మనకి కోటి జన్మల పుణ్యమైతే లభిస్తుంది. అలానే మనం కోటీశ్వరులుగా మారుతాం, జీవితం మారిపోతుంది, అంతా మంచి జరుగుతుందని చెప్పి పురాణాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించి ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకొని ఇబ్బందులన్నిటినీ తొలగించుకోండి. ముఖ్యంగా ఏంటంటే ఇది స్వీకరించడం వల్ల జీవితం కావచ్చు, జాతకం కావచ్చు బ్రహ్మాండంగా మారి సర్వ పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఈరోజు ఏంటంటే వెన్నెల్లో ఏంటంటే 44 నిమిషాల పాటు 14 నిమిషాలు కానీ వదిలేసి దాన్ని స్వీకరించాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆచరించి ఫలితం పొందండి, జీవితం మార్చుకొని మీకుండే జాతక దోషాలన్నీ కూడా పోగొట్టుకోండి. అలానే మీకున్నటువంటి ఇబ్బందులు వస్తాయి కదా జాతకం వల్ల, అలాంటి జాతకపు ఇబ్బందులు వచ్చేటువంటి వారు కూడా ఈ పరిహారం చేయడం వల్ల ఇబ్బందులు అనేవి తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ తిథిని మిస్ చేసుకోకండి. తిథివార నక్షత్రం బాగుంది కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. మనకి అదృష్టం కలిగి భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే మనం కోటీశ్వరులుగా మారడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ నియమాలు ఆచరించి ఫలితం పొందండి, జీవితం మార్చుకోండి. మీకు కనుక